హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసన్న మోహన్స్ లైఫ్ స్టైల్. చాలా రోజుల తర్వాత నేను బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నా. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, 4 to 5 కిలోమీటర్స్ అంతే. ఇక బయట అయితే పువ్వులు తీసుకున్నా, కొబ్బరికాయలు తీసుకొని లోపలికి అయితే వెళ్ళినా అనమాట. అదేంటక్క ఓ సడన్గా వెళ్తున్నావు అనుకుంటున్నారేమో. పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి వైరల్ ఫీవర్స్ అండి. ఒకరికి తగ్గంగానే ఇంకొకరికి అనమాట. తర్వాత వాళ్ళకి తగ్గిందిలే అమ్మాయి అనుకునే లోపు నాకు వచ్చేసింది. పిల్లలకి ఏమన్నా అయితే నేనున్నా, మా ఆయన ఉన్నారు, నాకు ఏమన్నా అయితే చూసుకోవడానికి ఎవరు లేరు, నేను చేసుకోవాలి కదా. సరే మా వదిన మా అన్నయ్య అయితే వచ్చిరనమాట వీకెండ్ అని చెప్పేసి. మా వదిన నాకు ఫీవర్ ఉందని ఒక 2-3 డేస్ ముందే వచ్చింది. తర్వాత ఇక వీకెండ్కి మా అన్నయ్య అయితే వచ్చిండు. ఇక అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అందరం ఉన్నాం కదా. చాలా రోజులు ఇంట్లోనే ఉన్నా, అసలు హెల్త్ బాగోక. బయటికి వెళ్తేనైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటే ఇక నేనైతే ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏదైనా టెంపుల్కి వెళ్ళాల్సిందే. అదేంటో నాకేమన్నా బాగోకపోతే నేను టెంపుల్కి వెళ్ళి కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక అందరం కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. ఇక అమ్మవారి టెంపుల్ నుంచి వెళ్తే ఎందుకో కానీ నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. మీకు అట్లా అనిపిస్తుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇక మా అన్నయ్యను మా వదిన పెళ్ళైనాక ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. వాళ్ళు ఇక్కడికి వచ్చి 2 years అయిపోయింది, కానీ వాళ్ళు ఇప్పటివరకు ఈ టెంపుల్ చూడలేదు, ఫస్ట్ టైం చూసిళ్ళు వాళ్ళు. సరే మొత్తానికైతే వాళ్ళకి చూపెట్టినందుకు సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉన్నది. ఇక నాకు హెల్త్ బాగున్నందుకు టెంపుల్కి వచ్చినందుకు అయితే కొంచెం ప్రశాంతంగా, మనశ్శాంతిగా, హ్యాపీగా ఉంది. ఇంతసేపు చూసారు కదా, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.